ఓ పసివాడు పుట్టి పట్టుమని 10 రోజులు కూడా కాలేదు. ఇంటి ఇరుగు పొరుగువారు, చుట్టాలు, పగ్గాలు అందరూ వచ్చి ఆ పసికందును చూసి వాడిని వదిలేయండి, వాడితో మీరు భవిష్యత్తులో సుఖంగా ఉండలేరు, లేదా ఎక్కడైనా పడేసిరండి అంటూ సలహాలిచ్చారు. కాని ఆ బిడ్డని కన్న తల్లిదండ్రులు వాళ్ల మాటలు పట్టించుకోలేదు. మీరు మీ జీవితకాలంలో అనుభవించే బాధ కంటే ఇలా చేయడమే మంచిదన్నారు కొందరు. కాని కన్న బిడ్డను వదిలేయమని చెప్పిన వాళ్లపై కోపం కూడా రాలేదు ఆ తల్లిదండ్రులకి. ఎందుకంటే తమ బిడ్డ పరిస్థితి అలా ఉంది మరి. మా గురించే ఆలోచించి మా మంచి కోసమే చెప్పారుగా అని వారిపై వారు జాలిపడటం తప్ప ఇంకేం చేయలేదు. కాని ఆ తల్లిదండ్రులు మాత్రం పసిబిడ్డను వదులుకోటానికి సిద్ధంగా లేరు. ఎన్ని కష్టాలు వచ్చినా భరిస్తాం అని మొండికేసి సమాధానమిచ్చారు. అదే కదా మరి పేగుబంధమంటే. కాని ఇప్పుడు ఆ బిడ్డ ఏం చేస్తున్నాడో తెలుసా? తెలుసుకునే ముందుగా చిన్న నోట్. ఈ వీడియో చాలా ఇన్స్పైరింగ్ గా ఉంటుంది. ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మా ఇన్ఫర్మేషన్ మీకు క్లియర్ గా అర్థమవుతుంది. వీడియో పూర్తిగా చూశాక మా ఇన్ఫర్మేషన్ నచ్చితే మా వీడియోని లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే నోటిఫికేషన్ బెల్ ఆన్లో పెట్టుకోండి. చివర్లో ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి. ఇకపోతే వీడియో స్టార్ట్ చేసేద్దాం. 1991లో కృష్ణా జిల్లా శ్రీరామపురంలో జన్మించాడు శ్రీకాంత్ బోళ్ల. సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన శ్రీకాంత్ అమ్మానాన్నలది మేనరికపు పెళ్లి. దీంతో శ్రీకాంత్ పుట్టుకతో అంధవైకల్యంతో జన్మించాడు. దాంతో వీడియో మొదట్లో చెప్పుకున్నట్టుగా చాలానే మాటలు అన్నారు ప్రతి ఒక్కరు. కాని అన్నిటికీ తెగించి తన బిడ్డను మాత్రం వదులుకోటానికి అంగీకరించలేదు తల్లిదండ్రులు. అయితే ప్రతి మనిషికి చదువు అవసరం అనే భావనతో శ్రీకాంత్ను గ్రామంలోని పాఠశాలకు పంపారు తల్లిదండ్రులు. స్కూల్లో తోటి పిల్లలు హేళన చేసేవాళ్లు. గుడ్డివాడంటూ ఎగతాళి చేస్తూ నవ్వుకునేవారు. అన్నిటినీ దిగమింగి చదువుకోటానికి ప్రయత్నించిన శ్రీకాంత్కు ఉపాధ్యాయులు చెప్పే పాఠాలు అర్థమయ్యేవి కావు. దాంతో హైదరాబాదులోని బేగంపేట అంధుల పాఠశాలలో శ్రీకాంత్ని చేర్పించారు తల్లిదండ్రులు. అక్కడి నుండి మొదలైంది శ్రీకాంత్ సక్సెస్ జర్నీ. చదువు ఒక్కటే తన జీవితాన్ని మార్చగలదని నమ్మి విపరీతంగా కష్టపడి బాగా చదివేవాడు. చేతి స్పర్శతో ఎలా చదవాలి, డయాగ్రమ్స్ ఎలా వెయ్యాలి, ఎలా అర్థం చేసుకోవాలి అనే మెళకువలు టీచర్ సహాయంతో నేర్చుకున్నాడు. కాని శ్రీకాంత్కి ఎప్పుడూ మదిలో ఒకటి తడుతూ ఉంటుంది. నేను అంధుణ్ణి కావటంతో నాతో సామాన్యులు ఎవరూ ఎక్కువగా మాట్లాడేవారు కాదు. కనీసం కుక్క ఇంట్లోకి వెళ్ళిందని కూడా తెలుసుకోలేని నేను ఇంటి కాపలాకు కూడా ఉపయోగపడనని కొందరు మా అమ్మానాన్నలకు చెప్పేవారు. అంతేకాదు ముఖం మీద దిండుతో నొక్కి నన్ను చంపేయమని చాలామంది నా తల్లిదండ్రులకు సలహా కూడా ఇచ్చేవారని చెప్పాడు శ్రీకాంత్. అయితే అంధుడైన శ్రీకాంత్ ఇంటర్మీడియట్లో సైన్సు, మ్యాథ్సు చదవటానికి అర్హుడు కాదని శ్రీకాంత్ చదువుకుంటున్న విద్యాసంస్థ తేల్చి చెప్పింది. దీంతో ఆయన రాష్ట్ర ప్రభుత్వం మీదే కేసు వేశాడు. దాంతో కోర్టు కూడా చదువుకోటానికి అందరూ అర్హులే అని తీర్పునిచ్చి శ్రీకాంత్ను గెలిపించింది. కాని దానికి సంబంధిత కేటాయించిన విద్యాసంస్థల్లోనే అని తేల్చి చెప్పింది. ఏదైతే ఏంటి, అసలు అర్హుడే కాదని చెప్పిన వాణ్ణి అర్హుడని స్టాంపు వేసి మరీ పంపింది ప్రభుత్వం. శ్రీకాంత్ సత్తా ఏంటో ఆ దెబ్బతో తెలిసిపోయింది. ఆ తర్వాత ఐఐటీలో ప్రవేశించాడు. అక్కడ కూడా కోర్స్ పూర్తి చేయలేవని అందరూ హేళన చేసేవారు. నీ వల్ల కాదు అంటూ వెనక్కు నెట్టారు. అలాంటి సమయంలోనూ వెనకడుగు వెయ్యని శ్రీకాంత్ ఏకంగా అమెరికాలో ఎంఐటీలో సీటు సాధించి అందరి ప్రశ్నలకు ఒకే దెబ్బతో సమాధానమిచ్చాడు. ఇలా అతను ఏం చేసినా ఓటమిని ఎదురించి తానేంటో నిరూపించే ధైర్యమే శ్రీకాంత్కు శ్రీరామరక్ష. హేళన చేసిన ప్రతిసారీ తానేంటో నిరూపించుకుంటూ అందరినీ ఎదుర్కోవటం శ్రీకాంత్ స్పెషల్గా మారింది. శ్రీకాంత్ 9వ తరగతి చదువుతున్న సమయంలో ఓ గొప్ప అవకాశం దక్కింది. అప్పటి రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారిని లీడ్ ఇండియా కార్యక్రమంలో కలిసే అవకాశం కలిగింది. శ్రీకాంత్ ప్రతిభ చూసి ఆశ్చర్యపోయిన అబ్దుల్ కలాం పలు ప్రసంగాలలో శ్రీకాంత్ ప్రస్తావన తెచ్చేవారు. తనకు శ్రీకాంత్ ఆదర్శమని అబ్దుల్ కలాం చెప్పారంటే శ్రీకాంత్ ప్రతిభ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. అమెరికాలో ఎంఐటీ చదువుతున్న సమయంలో తన గురువైన స్వర్ణాలతో కలిసి సమన్వయ స్వచ్ఛంద సంస్థ స్థాపించారు. 3000 మందికి పైగా దివ్యాంగులకు పలు రకాల ఉపాధి శిక్షణలు అందించారు. అయితే శిక్షణ పూర్తయిన దివ్యాంగులను ఎవరూ పనిలోకి తీసుకోకపోవటంతో చలించిపోయిన శ్రీకాంత్ నేనే సొంతంగా కంపెనీ ఎందుకు స్థాపించకూడదు, వికలాంగులకు ఎందుకు ఉపాధి కల్పించకూడదు అని శ్రీకాంత్ ఆలోచించారు. 2012లో హైదరాబాద్కు తిరిగి వచ్చిన శ్రీకాంత్ బొల్లాంట్ ఇండస్ట్రీస్ ను స్థాపించాడు. ప్యాకేజింగ్ మెటీరియల్ తయారు చేసే ఈ కంపెనీ తాటి ఆకులతో పర్యావరణ అనుకూల ఉత్పత్తులను తయారు చేస్తుంది. శ్రీకాంత్ కంపెనీ విలువ సుమారు 480 కోట్లు. ఇప్పుడు ఇంకా పెరిగే ఉంటుంది. ఈ సంస్థ వీలైనంత ఎక్కువ మంది వికలాంగులకు, మానసిక ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి ఉద్యోగాలిచ్చింది. కరోనా మహమ్మారికి ముందు మొత్తం 500 మంది సిబ్బందిలో 36% మంది వికలాంగులే ఉండేవారు.
ఈ పరిశ్రమలో పనిచేస్తున్న 500 మందిలో అధిక శాతం దివ్యాంగులే ఉన్నారు. వారికి ప్రత్యేక శిక్షణ ఇచ్చి పనిని సైతం అందిస్తున్నాడు. ప్యాకేజింగ్ పరిశ్రమలలో $30 బిలియన్ వ్యాపారం ఉండటంతో శ్రీకాంత్ను ఈ వ్యాపారం వైపు వచ్చేలా చేశాయి. నాణ్యమైన వస్తువుల తయారీ చేస్తూ ప్రపంచ స్థాయికి అనుగుణంగా ఉత్పత్తులు తయారు చేస్తున్నారు. శ్రీకాంత్ కృషిని చూసి ముచ్చటపడ్డ వ్యాపార దిగ్గజం రతన్ టాటా కూడా పెట్టుబడి పెట్టారు. ఈ ప్రపంచానికి నా తరపున ప్రత్యేకంగా ఏదైనా చేయాలి. నా ఉనికి ఈ ప్రపంచంలో చిరస్థాయిగా ఉండాలని కోరుకున్నా. ప్రతి ఒక్కరూ పుట్టి చనిపోవడం సర్వసాధారణం. కానీ ఏం సాధించామన్నదే ముఖ్యం. ప్రపంచానికి వెలుగునిచ్చే జ్ఞానదీపం వెలిగించాలని కోరుకున్నాను. పరిశ్రమ స్థాపించిన నాటి నుంచి నేటి వరకు బ్యాంకులో ఎలాంటి రుణం తీసుకోలేదు. రుణదాతల సహకారంతో ఎన్నాళ్ళు కంపెనీని ఈ స్థాయికి తీసుకొచ్చా. ఇది మన తెలుగోడు ప్రపంచానికి పట్టుదల, కృషి, సంకల్పం ఉంటే విజయం మనదే అని చాటి చెప్పిన విజయ గాథ. మరి శ్రీకాంత్పై, అతని సక్సెస్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఈ స్టోరీ మరింత మందికి చేరేలా షేర్ చేసి ప్రతి ఒక్కరిలో చిన్న స్పార్క్ ను రగిలించే మా ఈ ప్రయత్నంలో భాగం కండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ రియల్ లైఫ్ మోటివేషనల్ స్టోరీస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేయండి.